దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఒక పిల్లవాడు దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. బుద్ధుడిలా ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఒక సంచిలో 2 జతల బట్టలు, కొన్ని రొట్టెలు పెట్టుకొని బయలుదేరాడు. నడిచి నడిచి అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. దగ్గరలో ఒక ఉద్యానవనం కనిపించింది. వెళ్ళాడు. అక్కడ చక్కని చెట్లు పక్కన ఒక కుర్చీ ఉంది. కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఆకలిగా అనిపించింది. తినడానికి ఒక రొట్టె తీశాడు. ఆ బాలుడికి ఎదురుగా ఒక ముసలావిడ ఆకలిగా ఉంది అన్నట్లుగా చూస్తూ కనబడింది. ఆమె దగ్గరకు వెళ్ళి ఒక రొట్టె ముక్క పెట్టాడు. ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ రొట్టె తీసుకొని తిని ప్రేమపూర్వకంగా ఆ బాబు చల్లగా ఉండాలని ఆశీర్వాదంతో నవ్వింది. ఆ నవ్వు ఆ కుర్రవాడికి చాలా ఆప్యాయంగా అనిపించింది. ఆమె నవ్వు మళ్ళీ చూడాలనుకున్నాడు. ఇంకోసారి దగ్గరకు వెళ్ళి మళ్ళీ రొట్టె ముక్క ఇచ్చాడు. ఆమె మళ్ళీ రొట్టె ముక్క తీసుకొని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది. ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వును ఆప్యాయతను చూస్తూ ఉండాలనిపించింది. చాలాసేపు అతను రొట్టెలు అలా ఇస్తున్నాడు. ఆమె తీసుకుంటుంది, నవ్వుతుంది. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. సాయంత్రం అయ్యింది. చీకటి పడుతుంది. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టాడు. ఆమె కూడా బాలుణ్ణి దగ్గరకు తీసుకొని ఆశీస్సుల దీవెనతో ముద్దు పెట్టుకొని తన ఆప్యాయతలు నవ్వును బదులుగా ఇచ్చింది. బాలుడు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతడి ముఖంలో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన వాళ్ళమ్మ అడిగింది, కన్నా, ఏమిటిరా ఈరోజు నీ ముఖంలో అంత ఆనందం కనబడుతుంది? ఈరోజు ఏమి జరిగిందిరా? నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా అన్నాడు ఆ కుర్రాడు. అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే, నీకు తెలుసమ్మా, నేను ఇప్పటి వరకు అంత ఆప్యాయంగా అలా నవ్విన వాళ్ళని చూడలేదు అన్నాడు. ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషంగా చేరింది. ఆమె ముఖంలో కనబడుతున్న ప్రశాంతతను చూసి, ఏమిటమ్మా ఇవాళ అంత ఆనందంగా ఉన్నావు అడిగాడు కొడుకు. ఈరోజు దేవుణ్ణి చూశానురా అంది కొడుకుతో. అతడు సమాధానం ఇచ్చే లోపలోనే ఆయనతో కలిసి ఉద్యానవనంలో రొట్టెలు తినాను. దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా అంది అమ్మ. ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం? మనలో ఎవరము దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఒక ఆత్మీయ స్పర్మ, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆలకింపు, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకురాగలదు. జీవితంలో మనుషుడు మనకు ఎదురు కావడం యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం. అది ఒక క్షణం కావచ్చు, కొంతకాలం కావచ్చు, జీవితాంతం కావచ్చు. దేవుడు ఎక్కడో ఉండడు. దేవుడు ఎవరో కాదు. ప్రేమలో, వాత్సల్యంలో, కమ్మని పరకరింపులో, ఆప్యాయతలో, సహాయంలో, దయలో, కరుణలో, త్యాగంలో, నిర్మలమైన స్నేహంలో ఉంటాడు. అంతటా ఉంటాడు. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడా ఉంటాడు. ఎవరు దయగలవాలో వారే దేవుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.